విజయవాడలో 3 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసులో కన్నతండ్రి కీలక సూత్రధారుడని పోలీసులు ప్రకటించారు. పాపను 2 వ్యక్తులకు అమ్మకానికి పెట్టిన బాలిక తండ్రి మస్తాన్ తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తన కూతుర్ను ఎవరో కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక విజయవాడ రైల్వే స్టేషన్లో పాపను 2 వ్యక్తులు తీసుకెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు రాజమండ్రి సమీపంలో పాప ఆచూకీ కనుగొన్నారు. తండ్రి పొంతనలేని సమాధానాలపై అనుమానం వచ్చిన పోలీసులు కూపి లాగడంతో అసలు విషయం బయటపడింది. మస్తాన్కు అధిక సంతానం ఉన్నారని, గతంలో మరో అమ్మాయిని కూడా ఇలాగే అమ్మినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. కిడ్నాప్ అయిన 3 ఏళ్ల పాపను పోలీసులు తల్లికి అప్పగించారు. సైకిల్ ఫోన్ కూడా కన్న కూతుర్ని దొంగతనం చేసి అమ్మేశాడు. 2500 అమ్మితే మళ్ళీ నేను కంప్లైంట్ చేసి వస్తువులు తెచ్చేటందుకు సహకరించారు పోలీసులు మా ఏటపాలెంలో పట్టుకొని. ఆ అబ్బాయి ఎవరు తెచ్చిచ్చాడు. సుమారు 10:30-11 గంటల మధ్యలో సైకిల్ మస్తాన్ అనే వ్యక్తి వచ్చి మా పాపని 3 సంవత్సరాల పాప శ్రావణిని ఎవరో 2 గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని, తర్వాత కొంచెం సమయం అయిన తర్వాత తప్పిపోయిందని పొంతన లేని సమాధానాలు చెప్పడం వల్ల నాకు అనుమానం వచ్చి పాప యొక్క తల్లి గురించి ఎంక్వైరీ చేస్తే పాప తల్లి చనిపోయిందని ఒకసారి, నేను నా భార్య విడిగా ఉంటున్నామని ఒకసారి చెప్పడం జరిగింది. రెడీగా విజయవాడలో పాప కిడ్నాప్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయవాడ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి 3 ఏళ్ల చిన్నారి శ్రావణి కిడ్నాప్ కు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో పాప తండ్రి ఎవరైతే ఉన్నారో సైకం మస్తాన్ ఒక ఫిర్యాదును రైల్వే పోలీసులను ఆశ్రయించి ఇవ్వడం జరిగింది. అయితే తన కుమార్తె రిజర్వేషన్ కౌంటర్ దగ్గర కనిపించడం లేదు. 2 వ్యక్తులు తన కుమార్తెను తీసుకుని వెళ్ళినట్లు కూడా అతను ఫిర్యాదు చేయడం జరిగింది. అతను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పాప తండ్రి ఎవరైతే ఉన్నారో సైకం మస్తాన్ ఇచ్చినటువంటి సమాచారంలో కొన్ని లొసుగులు ఉన్నందువల్ల, అంటే అనుమానం కలిగించే విధంగా అతను ఫిర్యాదు ఉండడం వల్ల జీఆర్పీ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. వాళ్ళకి పోలీసులుగా అనుమానం, తండ్రిపై అనుమానం వచ్చిన నేపథ్యంలో పాప తండ్రి ఎవరైతే ఉన్నారో వేటపాలెంకి సంబంధించినటువంటి సైకో వెంకటేశ్వరమ్మ కూడా సమాచారం అందించి ఆమెను పిలిపించడం జరిగింది. అయితే అప్పుడే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపడినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏంటంటే
వెంకటేశ్వరమ్మతో మస్తానరావు గత కొంతకాలం దూరం ఉంటున్నట్లుగా కూడా ఆమె చెప్పింది. అయితే తన పాపని తన నుంచి కూడా అతను దొంగిలించినట్లుగా కూడా ఆమె చెప్పడంతో ఇంకా తీగలు అయితే దొంకంతా కదిలినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు తమదైన శైలి దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. దీంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆ పాప తండ్రి ఎవరైతే ఉన్నారో మస్తాన్ పూర్తి నిజాలు చెప్పడం జరిగింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేసినటువంటి పోలీసులు కృష్ణలంకతో పాటు రైల్వే పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్ లో కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పాపని అపహరించి రాజమండ్రి వైపు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే స్పందించినటువంటి జిఆర్పి సిఐ రమణ అలాగే ఆర్పిఎఫ్ సిఐ అలీబేగ్ వీళ్ళ ఇద్దరు నేతృత్వంలో ప్రత్యేక బృందాల్లో రాజమండ్రికి వెళ్లి పాపను గుర్తించి విజయవాడకు ఈ రోజు ఉదయం తీసుకురావడం జరిగింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ఛేదించడం జరిగింది. తర్వాత సురక్షితంగా పాపని జిఆర్పి రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి రైల్వే జనరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినటువంటి పోలీసులు పాపను ఆమె తల్లికి అప్పగించడం జరిగింది. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఈ కేసును ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉందని కూడా మీడియాకు వివరించడం జరిగింది. అయితే మస్తాన్పై నిందితులు అలాగే పాప తండ్రి అయినటువంటి సైకో మస్తాన్పై గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ కోణంలో కూడా గతంలో ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తా ఉన్నారు. అయితే పాపని కిడ్నాప్ చేసినటువంటి అందుకు సహకరించినటువంటి అతని తండ్రి పాప తండ్రి వాళ్ళకి 5,000 సంఖ్యలో కూడా పోలీసులు నిర్ధారించారు. వీటన్నిటి నేపథ్యంలో ఈ దర్యాప్తును మరింత ముమ్మరం చేసి ఈ కేసుకు సంబంధించి ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పాప కిడ్నాప్ కదా పూర్తిగా సుఖంతం అయిందని కూడా చెప్పచ్చు. పాపను శ్రావణిని 3 ఏళ్ల శ్రావణిని ఆమె తల్లికి కూడా పోలీసులు అప్పగించడం జరిగింది. మీడియా సమక్షంలోనే ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ అధికారులు వెల్లడించడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.